హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ప్రస్తుతం హైదరాబాద్ లో మరొక విచిత్ర కోణం. ఎందుకు అంటున్నామంటే విలువలు చదువు వల్లనే, అలాగే మానవతా విలువలు నేర్చుకోవాల్సిన స్కూల్స్ నుంచే ఆ స్కూల్ పిల్లల మనసులో ఒక రకమైనటువంటి విచిత్ర వాతావరణాన్ని తయారు చేస్తున్న కొన్ని స్కూల్స్. ఎందుకంటే మతానికి గాని కులానికి గాని ఏమాత్రం ఆపాదించకుండా అందరినీ సమానంగా చూసే దేవాలయాలు లాంటివి స్కూల్స్. అలాంటి స్కూల్స్ లో ఈరోజు జరిగినటువంటి ఘటన అత్యంత అమానవీయమని కూడా చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం దానికి సంబంధించి మనతో సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సో ఇప్పుడే జస్ట్ మనకి ఒక అప్డేట్ అండి. ఒక స్కూల్లో దట్స్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ మేకింగ్ పీపుల్ టు లెర్న్ ఆల్ ది వాల్యూస్. అంటే ఒక విలువలు నేర్చుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఏదంటే స్కూల్. ఇలాంటి దశలో ఒక విద్యార్థిని మాల ధారణ విషయంలో సెపరేట్ గా కూర్చోబెట్టి ఏదో ఒక అంతరాని వాడు అన్నట్టు, అసలు మనకు సంబంధం లేదన్నట్టు దూరంగా కూర్చోబెట్టి ఇట్లా సెపరేట్ గా ట్రీట్ చేసి ఆయన మనోభావాలు కానీ లేకపోతే ఆయన మనసుని బాధపడేలా చేసిన తర్వాత దాన్ని ఎలా చూడాలి? ఈ దౌర్భాగ్యం ఒక భారతదేశంలోనే ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే స్వతంత్ర భారతదేశం మనకంటూ ఒక రాజ్యాంగం అన్ని రాసుకున్న తర్వాత కూడా ఎటువంటివి ఇంకా పిచ్చి పిచ్చిగా నన్ను ఎవడేం చేయగలడు, నన్ను ఎవడేం చేస్తాడు, నేను ఇలాగే ఉంటా, అవసరం అనుకుంటే దాన్ని కులం రంగు పులివి లేదా మతం రంగు పులివి తప్పించుకోవడం, లేనిపోయిన విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది సర్వసాధారణం. మీరు కొంచెం వెనక్కి వెళ్ళి కొన్ని సినిమాలు చూస్తే క్లాసులో ఎక్కడైనా అల్లరిగా ఉంటే ఎలా మీరు మధ్యకాలంలో అసెంబ్లీ సమావేశాలను చూసారేంటి ఇంత అల్లరి చేస్తున్నారు అనే టీచర్ అంటే ఒక చలోక్తిగా కామెడీగా అంటే అంత భయంకరంగా ఉంటాయి అవి చూడొద్దురా మీరు అని. సో అటువంటి అంటే వీళ్ళకి పిల్లల మనస్సులు తెల్ల కాగితాలు మనం ఏం రాస్తే అదే నిక్షిప్తం అవుతుంది కాబట్టి అటువంటి మనసులు బాగా ఉండాలి. ఇవాళ విద్యార్థులు రేపటి పౌరులు కాబట్టి భావి భారత పౌరులుగా వాళ్ళు తీర్చిదిద్దాలి కాబట్టి వాళ్ళకి అందరూ ఒకటే, మనందరం ఒకే ప్లాట్ఫామ్ మీరు అన్నట్టు ఒకే ప్లాట్ఫామ్ మీద ఉన్నాం. మనందరిలో కూడా జాతీయ సమైక్యతా భావం పెంపొందించాలి. అంటే కుల మత జాతి లింగ భేదాలు ఏమి లేకుండా అందరం ఒకటే అని చెప్పే మొట్టమొదటి ప్లాట్ఫామ్ స్కూల్, పాఠశాల. అలాంటి దగ్గర ఇట్లాంటి విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది అది చదువుకు అసలు ఎవరైతే అలా సపరేట్ గా కూర్చోబెట్టారో, ఎవరైతే దాన్ని వేలెత్తి చూపిస్తున్నారో అసలు వాళ్ళు ఎంతకి వాళ్ళు చదువుకున్న వాళ్ళు, ఆ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు లేదా నడిపిస్తున్న వాళ్ళు, వాళ్ళు సంస్కారవంతులైన వాళ్ళకి విద్య విజ్ఞానం విజ్ఞత ఉన్నాయా అంటే ప్రశ్న. ఇంకో పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశంలో ఉన్న జనాభాలో సుమారుగా 70% పైన ఉన్న హిందువులే మైనారిటీస్ గా బతుకుతున్నారు. మీరు చూడండి, మిగతా ఇతర మతాలు ఇక్కడ కించపరిచే ఉద్దేశమో తక్కువ చేసే ఉద్దేశమో నాకు కాదు. ఇతర మతాల గురించి ఎవరేం మాట్లాడినా వెంటనే ఛానల్స్ లో డిబేటింగ్, ఒక్కొక్కరు ఫోన్ లైన్ లోకి వచ్చేస్తాడు, అక్కడ దన్నా ఇక్కడ దన్నా. బట్ హైందవ సిద్ధాంతము సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఒక్కడు వాడు పొరపాటున వాడికి ఎవరైనా లైన్ కల్పిసి మాట్లాడతారా సార్ అంటే ఫోన్స్ ఇచ్చావు తెలుసా. ఈ సోకాల్డ్ డిబేట్ కి వచ్చే పెద్ద మనుషులు కూడా ఫోన్స్ ఇచ్చాము. ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వస్తుందంటారు? నెక్స్ట్ కొన్ని మతాల్లో చాలా చక్కగా నిజంగా నాకు అంటే ఏ మతమైనా ఫస్ట్ ప్రయారిటీ దేవుడు గొప్పదనే చెప్తుంది, కరెక్ట్. మనుషులంతా ఒకటే అని చెప్తుంది, కరెక్ట్. బట్ ఒక్క హిందూ మతమే మన మానవులంతా ఒకటే, దేవుడు ఒక్కడే, మన అందరినీ ఒకళ్ళుగా చూడాలని చెప్తుంది. మిగతా వాళ్ళకి చెప్తాయో లేదో నాకు తెలియదు. బట్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో విస్తృతంగా వస్తున్న కొన్ని ఛానల్స్ లో కొన్ని రకాల కొంతమంది ప్రముఖులు మాట్లాడి చూస్తే వాళ్ళు అవపోసన పట్టేశారు అన్ని. ఖురాను, బైబిలు, భగవద్గీత, భాగవతము, అది ఏంటది గురునానక్ 3 ఉంటాయి, త్రిపీఠికలు ఏవి ఉన్నాయి, బుద్ధుల యొక్క పుస్తకం అన్ని కూడా వాళ్ళు అవపోసన పట్టి ఇన్నిటికన్నా ఈ సనాతన ధర్మాన్ని ఇంత బాగా చెప్తూ ఒక 5 సిద్ధాంతంలో అది చెప్తున్నారు. దానికి సంబంధించి ప్రూఫ్స్ కూడా ఇస్తున్నారు. కొన్ని అవి పక్కన పెట్టండి. ఏంటి అసలు ఇట్లాంటి ఇవి దేనికి సంబంధించిన స్కూల్స్?
ఎందుకు ఇలాగా మీరు అన్నట్టు ఆ చిన్న మనస్సులో ఇటువంటి విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? తప్పు కదా. విద్య బుద్ధులు నేర్పించాల్సింది విద్య నేర్పిస్తూ బుద్ధి లేకుండా చేస్తున్నారు. విద్వేష బుద్ధులు రెచ్చగొట్టేలాగా. ఇప్పుడు ఆ పిల్లోడు ఎదిగిన తర్వాత కూడా ఇలాగే చూడటం మొదలు పెట్టాలి. ఖచ్చితంగా. ఇప్పుడు మా బ్రదర్, నేను చదువుకున్న రోజుల్లో మా తమ్ముడిని ఇలాగే ఒక స్కూల్, పేరు అనవసరం చెప్తే మళ్ళీ వాళ్ళకి ఎక్కడ పౌరుషాలు రోషాలు వచ్చేస్తాయి. వెళ్తే అక్కడ ప్రిన్సిపాల్ ఉన్నాడు అనకూడదేమో, ఆయన ఒక మత పెద్ద, ఆ మతం పేరు చెప్పండి. ఆయన ఏం పేరు? మా తమ్ముడు పేరు చూడచ్చు. ఇలా సీట్ కావాలి. అవునా, మీరు చెట్లకి పుట్లకి దండం పెడతారు కానీ మా దేవుడిని నమ్మరు కానీ మీరు మా దేవుడు పెట్టిన స్కూల్ మీకు కావాలా అని అడిగాడు. నేను ఈ విధంగా ఇప్పుడు ప్రేక్షకులు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నన్ను క్షమించాలి, ఎందుకంటే నేను ఇంత ఉద్వేగభరితంగా మాట్లాడడానికి బీజం పడింది అక్కడ. అంటే నేను చదువుకున్న రోజులు, నేను గ్రాడ్యుయేట్ చేస్తున్న రోజుల్లో పడిన బీజం ఇది. మా దేవుడిని మీరు నమ్మరు కానీ మీరు చెట్లకి ఇట్లాగే అడిగాడు ఆ మత పెద్ద, పేరు చెప్పండి. చూసారు, అక్కడ నాకు మరి బీజం నాటిపోయాను. అది ఎప్పటికీ మర్చిపోలేదు. అంటే దెబ్బ నాకు అసలు నిజంగా అప్పటికి ఇక మతాలు ఫీలింగ్ ఇవేం తెలియదు నాకు. నేను అంతా రూరల్ ఏరియాలో ఎలా ఉంటుందంటే అన్ని మతాల పండుగలు అందరూ కలిసి చేసుకుంటాం. మా ఇంటికి మీరు వస్తారు, మీ ఇంటికి మేము వస్తాం, మీరు తింటారు, అట్లా నేను మీద ముట్టను, నాలుగు నువ్వు తీసుకో, మరి నేను తీసుకోను. ఈ మధ్యకాలంలో కొత్తగా మేధావులు వస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే నేను జీవితాంతం ఒక మాల వేసుకున్నాను, అందుకే ఇతర మతాలు ఏమి ముట్టను. బాగుందయ్యా, మరి రెస్టారెంట్కి వెళ్ళి తింటావా? లేదా నీ దగ్గరికి వచ్చిన ఎవడో ఒకడు స్వీట్ బయట కొనేసి తీసుకొస్తాడు, ఆ స్వీట్ షాప్ వాడు ఏ మతస్తుడు నీకు తెలుసా? ఆడు ఏం నిజంగా ఏం పూజ చేసి పెట్టాడో లేదా దండం పెట్టి ఇచ్చాడో నువ్వు తీసుకుంటో తీసుకో. నీటికి నువ్వు పెద్దోడు మత పెద్దవాడు నీ దగ్గరకు వస్తాడు స్వీట్ ఫ్రూట్స్ పట్టుకొని, మరి అవి తినొచ్చా? ఆ ఫ్రూట్ పండించిన రైతు ఏ మతం కూడా నీకు తెలుసా? నువ్వు అవి తినొచ్చా? నీళ్ళే ఉన్నాయి, పారుతూ ఉంటాయి, ఎవరెవరు కాళ్ళు కడుక్కోకుండా ఉంటాడా? నీకన్నా ముందు ఎవడో నీరు తాగే ఉంటాడు, ఆ ఎంగిల్ నీకు ఇక్కడ వరకు వస్తుంది, మరి మానేస్తావా? తాగినట్టే కదా. దానికి ఎవరో పెద్ద మేధావి పేరు అవసరం. నేను చెప్పే ఆన్సర్ జీవితాంతం నేను మాల వేసుకున్నాను, నాలాంటి అడిగి చెప్తాను. కాబట్టి ఇవన్నీ విద్వేషాలు రెచ్చగొట్టేది. అది ఇప్పుడు మీరు ఎవ్వరు మాట్లాడ చూడండి, ఇంత జరిగిందా ఆ పిల్లాడికి, ఆ చిన్న మణికంఠుడికి, ఆ స్వామిమాలేసిన ఆ బసివాడికి జరిగిందా? ఒక్కడ మాట్లాడు. ఎక్కడో లడ్డూ కల్తీ అయిందని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సనాతన ధర్మం గురించి మాట్లాడితే షూటింగ్ చేసుకోవడం మానేసి వెంటనే ఫోన్ లో వీడియోలు పెట్టిన ప్రకాష్ రాజు గారు ముత్యాలమ్మ గుడికి పబ్లిక్ లో ఒకటి ధ్వంసం చేసినా ఎందుకంటే కామెంట్ చేయడు, ఎందుకంటే పోస్ట్ పెట్టడు? చేతకాను, చావలేని వాళ్ళు ఎవడు మాట్లాడు. సో ది గ్రేట్ యాక్టర్ ప్రకాష్ రాజు గారు, ఆయన సమాజంలో ప్రతి దాని మీద స్పందిస్తాడు. ఆయన భారతదేశంలో అందరూ ఆయనకి సమానమే, ఒక మోదీ గారు అంటే పడదు కానీ ఆయనకి. మరి ఇక్కడ ముత్యాలమ్మ గురించి ఎందుకు స్పందించలేదే? మరి అక్కడ చెన్నైలో ఒక స్టాలిన్ అనే మహానుభావుడు ఇది ఒక వైరస్, దీన్ని తుడిచిపెట్టాలన్నప్పుడు అక్కడ ఎందుకు మాట్లాడలేదు? అంటే అక్కడ ఇక్కడ ఆస్తులు ఉన్నాయి, ఆంధ్రాలో ఆస్తులు లేవు కాబట్టి పవన్ కళ్యాణ్ మీద అంటాం. సింపుల్ గా పవన్ కళ్యాణ్ మీద అంటే మనకి క్రేజ్ వస్తుందిగా. సో ఇదిలా ఉంటాయి సార్. ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పేరు చెప్పడం తప్పైనా రైట్ అయినా జరిగింది కాబట్టి రేపన్న రోజు కూడా పేరు బయటకు వస్తుంది. హైదరాబాద్ లోనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఈ ఘటన జరిగిన తర్వాత ఆ పిల్లోడిని బయటికి పంపించేసిన తర్వాత ఆ పిల్లోడు అడిగిన మాటలకు మాత్రం నిజంగా హృదయం చాలా బాధపడుతుంది. ఏ విషయంతో పంపించారో ఆ పిల్లోడికి తెలియదు, దాన్ని ఎందుకు పంపించారో అని తల్లిదండ్రులు క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? అంటే పసి హృదయం అట్లాంటి దాన్ని ఎలా వాళ్ళు ఇలా చూడతారు? అసలు మాట్లాడడానికి కూడా ఒకంత చెప్పలేనటువంటి భావం అట్లా తెలియదు. ఇప్పుడు అటువంటిది వాళ్ళు పెద్దయ్యాక ఎటువంటి పరిస్థితికి దారి తీస్తుంది, తోటి సభ్య సమాజంలో మిగతా వాళ్ళతో కలిసిమెలిసి ఉండగలగా, చేయగలగా అనే పరిస్థితి నెలకొంటుంది. నిజంగా దాన్ని తయారు చేసింది ఎవరంటే ఇప్పుడు ఈ రోజు ఆ పిల్లల్ని ఎవడైతే దూరంగా పెట్టాడో, ఎవడైతే అంత అమానుషంగా ప్రవర్తించాడో వాడే కారకుడు. ఆ కసి ఉండిపోతుంది. ఇప్పుడు పంపించిన వాడు ఒక్కడే కాదు, వాడి బెల్ట్ అంతా కూడా వీడికి కసి ఉండిపోతుంది. వాడు ఎవడవడేమండి, ఏ మతస్థుడు అవడేమండి.
ఆ ఫీలింగ్ క్రియేట్ చేసేస్తున్నారు. చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఇంకా దాని ఇంకా ఈ చిన్న వయసులో అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. చూడండి అసలు వాడికి అసలు ఎందుకు అలా ఉంచారో కూడా తెలియని పరిస్థితి స్టేజ్ లో వాడు పెట్టారంటే, ఇప్పుడు కనీసం పేరెంట్స్ పిలిచి ఇంకా ఇలా వద్దమ్మా రేపటి నుంచి మీరు ఇలా పంపించొద్దు, లేదంటే జస్ట్ యూనిఫామ్ వేసి పైన టవల్ వేసి పెట్టండి, ఏదో చెప్పొచ్చు కదా. బయట బోర్డు వేసుకోవచ్చు కదా, ఓన్లీ వీళ్ళకే ఎంట్రీ లేదండి. యాక్చువల్ గా తెలియదు వచ్చినప్పుడు పేరెంట్స్ కి డైరీలో రాస్తారు ఇట్లా ఉంది కరెక్ట్ కాదని. అట్లా పెట్టడం వల్ల ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదులుతారు. ఎంతకన్నా మాట్లాడేది జరిగేది కాదు. చాలా బాధాకరమైన విషయం. ఇంకా మరి ఎంత చదువుకున్న వాళ్ళు ఎన్ని పట్టాలు ఎన్ని డిగ్రీలు పొందారో కానీ. థ్యాంక్ యూ అండి. సో చూశారు కదా వ్యూవర్స్, ఇది పరిస్థితి. ప్రస్తుతం జరిగినటువంటి ఘటన ప్రతి ఒక్కరిని కూడా హృదయం తొలిచే విధంగా ఉంది. ఆ పిల్లోడికి తెలియని వయసులో స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నన్ను ఎందుకు పంపించారు అన్న మాటలు మాట్లాడిన తర్వాత పేరెంట్స్ దగ్గర ఏం చెప్పాలో తెలియక సతమతమైన సిచ్యువేషన్.